రాయలసీమలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరికైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాలలో శంకుస్థాపన చేయనున్నారు. 16,350 కోట్ల వ్యయంతో జిందాల్ సౌత్ వెస్ట్ 2 దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. 2,500 మందికి ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. దీని ద్వారా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని గత ఏడాది కడపలో జరిగిన మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు మొదలవుతున్నాయి. మొత్తం 1100 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 4,800 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మిస్తారు. రెండో దశలో 11,850 కోట్లతో పూర్తి చేయనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఏదైతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి సున్నపురాలపల్లె వద్ద ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు జేఎస్డబ్ల్యూ నిర్మాణం చేపట్టేటటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఈ రోజు అంకురార్పణ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ కార్యక్రమానికి అటు డిప్యూటీ సీఎం తో పాటు కేంద్ర మంత్రి కుమారస్వామి అలాగే శ్రీనివాస్ వర్మ కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే గతంలో 2018లో ఇచ్చినటువంటి హామీ మేరకు కడప జిల్లాలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామనేటువంటి చెప్పిన హామీ మేరకు గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ నిర్మాణ సంస్థకు దాదాపు 1100 ఎకరాల భూమిని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి భూ బదలాయింపులు కావచ్చు, నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నిర్మాణము ఏదైతే జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఈ సంస్థ నిర్మాణం పూర్తి చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగా అయితే 2 విడతలుగా అంటే మొదటి విడత 4,500 కోట్లతోనూ రెండో విడత దాదాపు 11,500 కోట్లతోనూ ఈ నిర్మాణం చేపడుతుంది. అయితే మొదటి విడతకు సంబంధించి 4,500 కోట్లతో ఏర్పాటు చేసేటటువంటి దీనికి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి అందుకు సంబంధించి ఆ జిందాల సంస్థ కూడా పూర్తిగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ రోజు ప్రారంభించేటటువంటి ఈ జేఎస్డబ్ల్యూ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి అయినటువంటి నేపథ్యంలో అటు నిరుద్యోగులకు ఉపాధి దొరకంతో పాటు అలాగే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏదైతే ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నపురాలపల్లెకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. 11 నుంచి 11:50 స్థానికంగా ఉండేటువంటి అంటే సున్నపురాలపల్లె వద్దనేటువంటి బాల త్రిపుర సుందరి దేవి యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి పరిస్థితి. అనంతరము జిందాల్ సంస్థకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమానికి దాదాపు 11 గంటల తర్వాత అంకురార్పణ కార్యక్రమం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడే ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అంకురార్పణ అయిపోయిన తర్వాత నిర్మాణానికి పునాదిరాయి వేసిన తర్వాత అక్కడే దాదాపు 400 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ అలాగే ఏదైతే అక్కడ ఏర్పాటు చేసేటటువంటి గార్డెనింగ్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, అన్నిటి కూడా దాదాపు 1 గంట వరకు ఈ కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి. అనంతరము 1 గంట తర్వాత అటు నాయకులతోనూ లేదా కార్యకర్తలు స్థానికులతో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 3 గంటల వరకు అంటే 10 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరము రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కుప్పానికి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు అటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లతో పాటు భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అటు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు జరిగేటువంటి అంటే కడప జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఆ వాంఛ ఈ రోజుతో తీరేటటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఎదురు చూసేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమం జరగడంతో అటు జిల్లా ప్రజలతో పాటు నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి, అయితే కడప జిల్లా వాసుల చిరకాల కోరికైనటువంటి స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. సో దీనికి ప్రజల్లో వస్తున్న స్పందన ఎలా ఉంది? ప్రజలతో పాటు అటు నిరుద్యోగులు కూడా అంటే కడప జిల్లా యొక్క ప్రజల ఎప్పుడైతే గతంలో 2004లో అప్పటి సీఎం గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వేసినటువంటి పునాది ఏదైతే బ్రాహ్మణి స్టీలు మధ్యలోనే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ సంబంధించి కేసుల్లో ఇరుకోవడంతో బ్రాహ్మణి స్టీలు శిలాఫలకానికే పరిమితమైంది. అంటే అప్పట్లోనే
కడప జిల్లాకు ఒక స్టీల్ ప్లాంట్ తేవాలనేటువంటి ఒక రూపకల్పన అనేటువంటి జరిగింది. ఇదైతే అప్పుడు బ్రాహ్మణి ఆగిపోయినటువంటి నేపథ్యంలో తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి మనము విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత 2018లో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైలవరం దగ్గర దానికి సంబంధించినటువంటి పునాది కూడా వేయడం జరిగింది. అయితే అది మధ్యలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 2019లో అక్కడ లేకుండా సునపరాలపల్లి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ శిలాపలక వేయడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే జిల్లా ప్రజలు దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కు సంబంధించి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది అనేటువంటి ఒక ఏదైతే దానికి సంబంధించి ప్రజలు ఒక హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.